సినిమా మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ పోస్టర్లు ఇచ్చేసామండి. ఓకే. రఫ్ పోస్టర్ అనేది. రఫ్ పోస్టర్లు ఇచ్చేయగానే ఒక పర్సన్ వచ్చి అడిగారన్నమాట. ఇది మీకు ఎలా వచ్చింది ఏంటంటే సో అండ్ సో అందరూ టీవీల్లో చూస్తున్నామండి. గరికపాటి గారు చెప్తున్నారు, చాగంటి గారు చెప్తున్నారు, నండూరు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. సో ఇలా చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. సో మేము కొంచెం అది ఎలాగైతే ఓపెన్ డొమైన్లో ఉంది కాబట్టి, అది పబ్లిక్ డొమైన్లో ఉంది కాబట్టి అది చూసుంటే లేదు అది నేనే రాశాను, చాగంటి గారు చెప్పినా పవన్ కళ్యాణ్ గారు చెప్పినా ఎవరు చెప్పినా సరే నేను రాసిందే వాళ్ళు చెప్పారని చెప్పి అన్నారు. అదేంటి సార్ మరి అలాగనుకుంటే మరి చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో ఉందని చెప్పి అన్నారు, ఎప్పుడో దూరదర్శన్లో వచ్చిందన్నారు, అప్పుడు మరి మీ పేరు పడలేదు ఏముంది అని చెప్పి అన్నాం. ఉందే మాత్రం ఉందండి, కిందనో పేరు పడుతుంది, సారే జహాజ్ చర్చ ఉంటుంది, కిందనో పేరు పడుతుంది. అలాగే ఇప్పుడు డొక్కా సీతం గారు రాసినప్పుడు నీ పేరు రావాలి లేదు. సో ఆ తర్వాత ఏదో ఆయన అడ్డగోలుగా వాదించాడు, లేదు మనిద్దరం కలిసి చేద్దాం అని చెప్పి అన్నాడు ఆయన. లేదండి మీ తోరణ వేరు నా తోరణ వేరండి అంటే లేదని చెప్పేసి మా ఫస్ట్ ప్రొడ్యూసర్ని ఆయన భయపెట్టాడు. లిటరల్లీ మీరు సినిమా చేస్తే కేసు వేస్తాను అలాగే వేస్తాను అని చెప్పిన సరికల్లా ఆయన డ్రాప్ అయిపోయారు. ఆ తర్వాత ఇంకో ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే ఆయనకి సేమ్ ఫోన్స్, ఇతను వెంటనే నన్ను ఫాలో అవుతూనే ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ సో ఆయన ఫాలో అవుతున్నా మీరు సినిమా చేస్తే సినిమా రైట్ నాది, నా కాపీ రైట్స్ ఉన్నా అలాగే అని చెప్పంటే ఆ ప్రొడ్యూసర్ ఆగిపోయారు. సో ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎవరైనా కోర్టు కేసు అంటే భయపడతారు. అసలు పబ్లిక్ డొమైన్ లో ఉన్నది ఎవరైనా చేసుకోవచ్చు, అది అతి కొద్ది మందికి తెలుస్తుంది. సో వీళ్ళకి కాదులే అని చెప్పేసి ఇంకా మా రాంబాబు అన్న మనం చేద్దాంలే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు ప్రజెంట్ ప్రొడ్యూసర్ అని మనం చేద్దాం అని చెప్పి అంటే ఇంకా మేము ఇంకెవరి మాట నక్కర్లేదు కాబట్టి సో వేసారు. కేసు అయితే వేసారు. కేసు వేసిన తర్వాత కూడా ఆయన ఏం చేశారంటే రాంగ్ అడ్రస్లు ఇచ్చారు, పేరు మెన్షన్ చేసి రాంగ్ అడ్రస్లు ఇచ్చారు. సో నోటీసులు వెళ్ళి నోటీస్ తీసుకోలేదని చెప్పేసి మాకు ఏదో కోర్టు దగ్గర నుంచి ఇస్తే అసలు విషయం ఏం తెలిసిందంటే ఆయన పుస్తకాన్ని కాపీ చేశామని చెప్పేసి ఆయన అని అన్నాడు. ఏదో అంటే ఆయన ఒక నాటకం తీశారండి, ఆ నాటకం పుస్తకంగా పాపం రాశారు. ఆ పుస్తకంగా రాసినప్పుడు అచ్చు వేయడానికి ఖర్చులు మళ్ళీ డొక్కా సీతమ్మల వారసులో ఇచ్చారు. ఆ వారసులో ఒకరైనా ఉదయ భాస్కర్ గారు ఇచ్చారు. సో అంటే ఆయన చరిత్ర రాస్తానంటే ఓకే రాసుకోండి అని చెప్పి అన్నారు. ఆయనను మేము చేస్తామంటే చేయండి అని చెప్పి ఎన్ఓసి వాళ్ళ మన వాళ్ళు అందరికి ఇస్తున్నారు. వితౌట్ ₹1 కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా నాట్ కమర్షియల్ చెయ్యండి, ఆవిడ పేరు ఆవిడ కీర్తికి భంగం కాకుండా చెయ్యండి అని చెప్పి అలా అన్నారు వాళ్ళ మన వాళ్ళు. అంటే ఆవిడకున్న క్వాలిటీస్ వీళ్ళకి ఉన్నాయి అంతేనా జీన్స్ కాబట్టి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు చేయండి అని చెప్పి అందరూ సహకరించారు.